కేసు వ్యవహారంలో ఈగల్ టీమ్ దర్యాప్తు కొనసాగుతోంది. 7 పబ్బుల ఓనర్లకి నోటీసులు జారీ చేసి విచారించబోతుంది ఈగల్ టీమ్. పబ్బుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాంజ్లపై వివరాలు అడిగి తెలుసుకోబోతోంది ఈ టీం. లాంజ్లను ఎవరెవరు బుక్ చేసుకున్నారు అనే అంశాలపై ఆరా తీయబోతున్నారు పోలీసులు. రెగ్యులర్ గా పబ్లకు వచ్చే వారి వివరాల్ని పబ్ ఓనర్స్ నుంచి సేకరించబోతోంది ఈగల్ టీం. పరారీలో ఉన్న వారిపై ఎల్ఓసి నోటీసులు జారీ చేయబోతోంది. పబ్బులపై BNSS 171 సెక్షన్ ప్రకారం పబ్లిక్ న్యూసెన్స్ కింద లోకల్ తహసీల్దార్తో మూసివేయించే పనిలో ఈగల్ టీం అధికారులు ఇప్పుడున్నారు. డ్రగ్స్ కేసులో మన్వాడ రెస్టారెంట్ ఓనర్ సూర్య రాహుల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి పవన్, యశ్వంత్, నవదీప్తో సహా మరో వ్యక్తిని కూడా అధికారులు రిమాండ్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కన్స్యూమర్స్ లిస్ట్ ని కూడా తయారు చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కన్స్యూమ్ చేసే వారిలో 10 నుంచి 15 మంది డాక్టర్లు కూడా ఉండడం కలకలం రేపుతోంది. డిప్రెషన్ కారణంగా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా గుర్తించారు. గతంలో కూడా డిప్రెషన్ కారణంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు ఒక ప్రముఖ హాస్పిటల్ మహిళా డాక్టర్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈగల్ టీం రంగంలోకి దూకేసింది. ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారం కూపి లాగుతోంది. ఇప్పటికే కొంతమందిని రిమాండ్ చేశారు, ఇంకొంతమందిని విచారించబోతున్నారు. అసలు వాళ్ళ లిస్ట్ లో ఎంతమంది పేర్లు కనిపిస్తూ ఉన్నాయి? డ్రగ్స్ వ్యవహారం కేసులో ఈగల్ టీం అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 25 మంది మీద కేసులు నమోదు చేస్తే 6 మందిని రిమాండ్కు తరలించారు. మిగిలిన 19 మందికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద ఎల్ఓసీలు సైతం కూడా జారీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే 7 పబ్బుల మీద కేసులు నమోదు చేశారు. ఈ 7 పబ్బులకు సంబంధించినటువంటి ఓనర్లకు నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే మాన్వాడ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఓనర్ సూర్యతో పాటు ఇంకా మిగతా 5గురిని కూడా రిమాండ్ చేయగా వీళ్ళంతా కూడా పబ్బులలో ఒక లాంజ్ని ఏర్పాటు చేసుకొని ఆ లాంజ్కి సంబంధించి బుక్ చేసుకుని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేటటువంటి పరిస్థితులు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ లాంజ్లో ఎవరు బుక్ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా మరొక వైపు పబ్బులకి రెగ్యులర్గా వచ్చేటటువంటి వాళ్ళు, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ 7 పబ్బులకు సంబంధించినటువంటి ఓనర్లను విచారించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి కూడా ఈగల్ టీం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా ఈ 7 పబ్బులకు సంబంధించినటువంటి ఓనర్లకు నోటీసులు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే BNSS 171 సెక్షన్ ప్రకారం కూడా ఏదైతే పబ్బులు సంబంధించినటువంటి న్యూసెన్స్ అంటే పబ్లిక్ని న్యూసెన్స్కి పాల్పడుతున్నటువంటి ఈ ఏవైతే పబ్బులు ఉంటాయో వాళ్ళ మీదకి సంబంధించి లోకల్ తహసీల్దార్ కూడా టెంపరీగా సీజ్ చేసేటటువంటి రూల్ ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈగల్ టీంకి సంబంధించినటువంటి అధికారులు పబ్బుల్ని తాత్కాలికంగా మూసివేసేటటువంటి ఆ ప్రయత్నాలు కూడా ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏవైతే VIP లాంజ్లు కావచ్చు, అంతేకాకుండా వేరే ప్రదేశం నుంచి ఈ కేసులో మొత్తంగా 4 నైజీరియన్స్ ఉన్నారు. ఈ 4 నైజీరియన్స్కి సంబంధించినటువంటి వివరాలు, వీళ్ళకి ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు చేశారు, ఎవరెవరు కన్జ్యూమ్ చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా ఊపి లాగబోతూ ఉన్నారు. అంతేకాకుండా డాక్టర్లు సైతం కూడా ఉన్నారు. కాబట్టి ఈ డాక్టర్లకు సంబంధించినటువంటి లిస్టును కూడా, అంతేకాకుండా కన్స్యూమర్ లిస్టును కూడా ఇప్పటికే అధికారుల దగ్గర ఉంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయంటూ కూడా ఈగల్ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.